Hello everyone, welcome to another video of studying till 3 am. సో ఇది వచ్చి బిఫోర్ డే. ఐ థింక్ నేను దీనిపైన రీల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఈ డ్రెస్ పైన. సో ఆ రోజుదనమాట ఇది. నేను రెడీ అయ్యాను యాక్చువల్లీ బయటికి వెళ్ళడానికి. సో దానికంటే ముందు నాకు టైం ఉండింది 1.5 hours అండ్ బాబు పడుకున్నాడు. సో హస్బెండ్ ఇంకా రాలేదు వర్క్ నుంచి. సో అప్పటి వరకు చదువుకుందామని చెప్పేసి ఇండియన్ పాలిటీ తీసి చదువుతున్నాను. సో ఇండియన్ పాలిటీ మీరు మోస్ట్ ప్రాబబ్లీ ఈ కొన్ని డేస్లో రివిజన్ చేయండి, బికాజ్ మనకి పాలిటీ నుంచి చాలానే క్వశ్చన్స్ వస్తాయి. సో ఎన్ని టైమ్స్ రివిజన్స్ చేస్తే అంత మంచిది. మోస్ట్లీ ఇది చాలా బల్క్ బుక్ కాబట్టి టైం పడుతుంది. సో ఇలా రివిజన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీతో షేర్ చేయాలనుకుంది, గ్యాప్ ఇస్తున్నాను బికాజ్ నాకు పీజీ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చాయని చెప్పాను కదా. సో ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో యూపీఎస్సీకి కూడా టైం ఇస్తున్నాను కానీ షూట్ చేయట్లేదు బికాస్ నేను అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు, అందుకని షూట్ చేయలేదు. సో ఇలా నేను సైమల్టేనియస్గా నోట్స్ నేనే చేసుకుంటున్నాను. అండ్ చాలామంది కూడా నన్ను అడుగుతున్నది ఏంటంటే మీరు రెగ్యులరా లేకపోతే డిస్టెన్స్లో చేస్తున్నారా అని. రెగ్యులరే, కానీ బాబు ఉండడం వల్ల నేను ఓన్లీ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతానని చెప్పాను అనమాట. పర్మిషన్ తీసుకున్నాను, అందువల్ల వెళ్ళట్లే. బట్ నేను ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను, బుక్స్ ఏం తీసుకోను. అండ్ ఆల్రెడీ నావి సెమిస్టర్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఇది లాస్ట్ సెమిస్టర్ అనమాట. సో ఇది అయిపోతే ఇంకా నా పీజీ అనేది కంప్లీట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. సో ఎస్, దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నా లాస్ట్ సెమ్ కాబట్టి కంప్లీట్ చేసేసుకోవచ్చు అని. అండ్ 31st 2nd ఎగ్జామ్స్ అయిపోతాయి. సో మళ్ళీ అప్పటి నుంచి నా యూపీఎస్సీ ప్రిపరేషన్ ఫుల్ ఫ్లెజ్డ్గా రెజ్యూమ్ చేయొచ్చు అనమాట. చాలా రిస్క్గానే అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను మీతో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. By recognizing the contributions of all the civil servants on this 21st April Civil Services Day, PW Only IAS has brought the limited time offer of up to 80% of offer on all UPSC courses. If your target year is 2027, Sankalp 2027 Hindi or English and Pinnacle 2027 English only for 12,499. For 2026 target year, Prahar Hindi or English and Titan English online foundation batch only for 10,499. If your optional subject is anthropology, sociology, PSIR, geography, history, mathematics, public administration, Hindi, Sahitya, then in 9,499 you can cover your optional through live classes. If you are a college going student and wants to make your youth years productive, then UPSC Praram 2028 is a 3 years program in which you will get UPSC A to Z preparation, and in first 2 years along with hard and soft skills simultaneously. You will also get industry skills coverage at flat 53% off. If you are a 12th pass, then along with UPSC Praram you can also avail degree courses at special prices, where along with UPSC preparation Praram you can also complete your degree course in a Mangalyatan University. If your target year is 2027, then with Sankalp 2027 English batch 2 years foundation course, there are some degree courses available at special prices. You can also avail them in this offer period. So if you want to purchase any course from this, then visit the links given in the description box and use my code SONY500 to get the extra discount on each and every course. Grab this opportunity as it is a very limited offer. నేను మీకు చెప్తున్నాను కదా, నాకే తెలియదండి నేను ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నానని చెప్పేసి. సో ఫ్యామిలీ అండ్ నా పీజీ ఎగ్జామ్స్ అండ్ ఆల్సో యూపీఎస్సీ అండ్ మిగతా ఏమైనా ఉంటే అవి. సో ఎస్, మెంటల్ ప్రెషర్ అయితే చాలా ఉంది, నిజంగా చెప్తున్నా. జెన్యున్గా మెంటలీ స్ట్రాంగ్గా ఉంటేనే ఇవన్నీ చేయగలము. అండ్ నాకు చెప్పుకునేది చాలా ఉంటుంది అనమాట. నాకెవ్వరు లేరు లిటరల్గా మోటివేట్ చేయడానికి, నాకు అట్లీస్ట్ హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు. సో ఐఎమ్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్ ఆన్ మై సెల్ఫ్ అనమాట. అంటే హస్బెండ్ ఉంటే హెల్ప్ చేస్తారు, బట్ తనకి వర్క్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ వెళ్తారనమాట. కానీ నేను ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి హెల్ప్ తీసుకునే వాళ్ళైతే లిటరల్గా ఎవరు లేరు. అండ్ ప్రిపరేషన్ మోడ్లో అయితే అసలు ఎవ్వరూ లేరు. అండ్ ఉంటే బాగుండు, అంటే లైక్ మా మదర్ ఉంటే బాగుండు అనేసి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎనీవేస్ వెళ్తుంది కదా, సో వెళ్ళని అనేసి అనుకుంటున్నాను. అండ్ ఎస్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లైఫ్. అండ్ నేను బ్యాలెన్స్ చేస్తున్నానని అంటే యూ కెన్ ఆల్సో డూ దాట్. అండ్ నేను చెప్పేది చాలామంది కూడా నన్ను కామెంట్స్లో అడుగుతారు ఏంటి అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, మాకు అవ్వట్లేదు అని. ఇఫ్ యూ ప్లాన్ అకార్డింగ్లీ యూ క్యాన్ అండి. మీరు జస్ట్ ప్లాన్ చేసుకోవాలి. అంటే మీ స్కెడ్యూల్ ఎలా ఉంది, మీ బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా, సో ఇవన్నీ చూసుకోవాలన్నమాట. హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్, నేను అన్ని వీడియోస్లో చెప్తాను. అండ్ చూసుకోండి, మీరు టైంని మీరు ప్లాన్ చేసుకుంటే దాని అకార్డింగ్ వెళ్తుంది. అండ్ నేను ఫస్ట్ ఇనిషియల్ డేస్లో చాలా సఫర్ అయ్యాను. తర్వాత
ఎప్పుడైతే మేము ఇట్లా ఇండివిజువల్గా ఉండడానికి వచ్చామో కొంచెం స్ట్రెస్ అనేది తగ్గింది ఐ కెన్ సే. నేను బాబుని చూసుకుంటున్నాను అండ్ కొన్ని టైమ్స్లో అంటే మొత్తానికే తనకి టైం ఇస్తున్నానా లేదా అనేది లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వదిలేస్తాను, తననే ఆడుకొనిస్తాను. అంటే తనకు కూడా తెలియాలి కదా అంటే ఏంటి అనేసి. సో తను కూడా ఒక్కడే ఆడుకుంటాడు ఒక్కొక్కసారి, లేదంటే మోస్ట్లీ నా మీద డిపెండ్ అవుతాడు. సో ఆ టైంలో కొంచెం స్ట్రెస్సింగ్గా అనిపిస్తుంది, అయ్యో టైం అంతా ఇక్కడ అయిపోతుంది అని అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ అయినా కానీ నేను మోస్ట్లీ బ్యాలెన్స్ చేస్తాను అండ్ ట్రై చేస్తున్నాను ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా, ఎక్కువ బాధపడకుండా. అండ్ నేను ఇట్లనే కనిపిస్తున్నా అని అంటే వీడియోస్లోనే ఇట్లా ఉంటాను, వెనుక చాలా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏడ్చిన సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే స్ట్రెస్ వల్ల అంటే బాడీ సపోర్ట్ చేస్తే హెల్త్ సపోర్ట్ చేయదు, అంటే మెంటలీ మనం సపోర్ట్ ఉండదు అనమాట. లేదు మెంటల్ సపోర్ట్ ఉంటేనేమో బాడీ సపోర్ట్ చేయదు. సో ఇవన్నీ కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది ఈ ప్రిపరేషన్ ఫేజ్లో. అండ్ నేననే కాదండి, నార్మల్గా స్టూడెంట్స్ అంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళు, సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. అయినా కూడా ఇది కొంచెం టైమే అండి, అంటే లైక్ 1 or 2 years. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది ఇఫ్ వన్స్ వీ సక్సీడ్. సో అది గుర్తుపెట్టుకోండి, అది మనసులో ఉంచుకోండి. నేనైతే అలానే అనుకుంటా, ఈ కొంచెం టైమే కదా అయితే లైఫ్ అంతా బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాను. సో మీరు కూడా అలానే అనుకోండి, ఎందుకంటే మనకిచ్చిన ఈ ఆపర్చునిటీ ఈ లైఫ్లో ఒక్కసారే వస్తుంది. నేనే ఇవన్నీ చేయగలుగుతున్నానంటే మీరెందుకు చేయలేరండి, మీరు కూడా చేయగలరు. జస్ట్ మైండ్ సెట్ని మార్చుకోవాలి అంతే. కొంచెం ఎఫర్ట్ పెడితే మనం ఏదైనా చేయగలము. సో ఇది ఇలాంటి చేయలేను అనేది మైండ్లో నుంచి తీసేయండి. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.